హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మేబీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ కు అర్హులు 8 లక్షల మంది. వీళ్ళెవరికి గ్రేటర్ పద్ధతిలో ఇల్లు జాగాలు లేవు. 10 లక్షల దరఖాస్తులు రాగా 3 కేటగిరీల కింద విభజించి L1 కింద 18,000 మందికి స్థలాల నాటు గుర్తింపు, L3 కింద 1,00,000 మందికి పైగా అనర్హులు. గ్రేటర్లో జిహెచ్ఎంసీ నిర్వహించిన ఇందిరమ్మ సర్వేలో 8 లక్షల మందికి ఇల్లు జాగా లేవని తేలింది. ఇళ్ల కోసం 10,66,953 దరఖాస్తులు రాగా వీటిని 3 కేటగిరీల కింద విభజించారు. లెవెల్ 1 కింద ఇళ్ల నిర్మాణానికి ప్లాట్లు ఉన్న వారిని లెక్క తీయగా 18,000 మంది అర్హులుగా తేలారు. లెవెల్ 2 కింద ఇల్లు జాగా లేని వారు 8.8 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. లెవెల్ 3 కింద ఇల్లు ఉన్న 1.75 లక్షల మందిని గుర్తించారు. వీరిని అనర్హులుగా తేల్చారు. వీరు కూడా అనర్హులే. ఏడాది కింద నిర్వహించిన ప్రజాభవన్లో లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. బల్దీ అధికారులు సర్వేకు వెళ్ళగా పాత అడ్రస్ లో చాలా మంది కనిపించడం లేదు. కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్టు తెలిసింది. ఇటువంటి వారికి ఫోన్లు చేయగా చాలా మంది కలవలేదు. ఇంకొకరు ఊరలో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లు చెప్పడంతో వాళ్ళని కూడా సర్వే అయితే నిర్వహించారు. ఇలా మొత్తం అయితే జరిగింది. మొత్తం ఎవరైతే ఉన్నారో ఈ ఊరు ఎవరైతే ఈ సెకండ్ టైం అంటే ఈ సర్వేకి వచ్చినప్పుడు ఎవరైతే లేదంటే ఫోన్లు కలవలేదో, ఎవరైతే ఇళ్లలో హౌసెస్ షిఫ్ట్ చేసుకున్నారో వాళ్ళకు కూడా ఇండ్లు అయితే రద్దు చేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళని కూడా L3లో చేర్చడం అయితే జరిగింది. కొందరు అయితే డైరెక్ట్ రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుందాం, ఇల్లు స్థలాలు లేని వారే ఎక్కువ. గ్రేటర్ లో ఇల్లు స్థలాలు లేని వారు ఎక్కువ మంది ఉండడంతో వీరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీరిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడం జిల్లాలో 5 లేదా ప్రస్తుతమైన సొంత జాగా ఉన్నవారే కేవలం 18,000 మంది మాత్రమే ఉండడంతో వీరికి ఇల్లు కట్టించే ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి సొంత ఇల్లు జాగా లేని వారు 85% మంది ఉండడంతో ప్రభుత్వం తమ విషయంలో వీలంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో 10 లక్షల పైగా అప్లికేషన్ రాగా, అంటే ఇక్కడ చూసుకోవచ్చు మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 10 లక్షలకు పైగా అప్లికేషన్ రాగా హైదరాబాద్ జిల్లాలో సొంత జాగాలు ఉన్న వారు చాలా తక్కువగా ఉన్నారు. 18,000 మంది అర్హులుగా గుర్తించారు. ఇందులో హైదరాబాద్ జిల్లాలో కేవలం 4,000 మంది మాత్రమే ఉన్నట్లు తేల్చారు. మిగిలిన వారంతా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్నారు. అలాగే ఇండ్లు జాగా లేని వారు 8.80 లక్షల మంది ఉండగా హైదరాబాద్ జిల్లాలోనే 4,22,300 ఉన్నారు. మిగతా 50%లో 3 జిల్లాల వారు ఉన్నారు. రిజెక్ట్ అయిన వారిలో 52,000 దరఖాస్తులు హైదరాబాద్ జిల్లాకు సంబంధించినవి ఉన్నాయి. ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో వీళ్ళకు దాదాపు L2లో నుంచి గతంలో చెప్తున్నాయి. L2 వాళ్ళకి ఇవ్వాలంటే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, లేదంటే స్థలంతో కూడిన 5 లక్షలు ఇవ్వాలి. కాబట్టి దీనికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి మనకు L1 లో ఎవరైతే ఉన్నారో అంటే సొంత స్థలంతో కూడిన ఎవరైతే ఉంటారో వారికి దాదాపు మన హైదరాబాద్ చూసుకున్నట్టయితే మన ఏవైతే 4 కాన్స్టిట్యూన్సీస్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఇక్కడ మొత్తానికైతే ఈ 10,000 అప్లికేషన్లు 10,66,953 ఏవైతే వచ్చాయో L1, L2, L3 కింద, ఇందులో ఈ 4 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సొంత స్థలం ఉన్నవారు 18,000 మంది మాత్రమే అర్హులుగా తేరారు. ఈ 18,000 మందికి ఇల్లు ఇచ్చిన తర్వాతనే ఈ ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే డబుల్ బెడ్ ఉన్నాయో మనం సిటీలో చాలా వరకు ఆల్రెడీ గతంలో పంపిణీ చేయగా చాలా తక్కువ ఉన్నాయి. అందులో కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ 4,000 ఇళ్ళు అయితే పంపిణీ చేద్దామన్నట్టు ప్రభుత్వం అయితే ఉంది. ఈ 4,000 ఇళ్ళు ఎక్కడ పంపిణీ చేస్తుంది ఏంటి అనేది క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. మొత్తానికి అయితే మనకు L1 కు మాత్రమే గతం నుంచే చెప్తున్నాను. మనకి నెల 15వ తారీఖు నుంచి అయితే ఒక డబుల్ బెడ్ నుంచి ఒక ప్రకటన విడుదలవుతుందని చెప్పేసి మనం గతం నుంచే చూసుకున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా ఏదంటే ముందుకు సాగడం లేదు. ఏదైతే ఉందో ఇప్పుడు L1 లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. అలాగే వాటికి సంబంధించి పనులు కూడా చాలా వరకు అయినా మన గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మాత్రమే పెండింగ్ ఉన్న మిగతా అన్ని ఏరియాలలో ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సంబంధించి చాలా వరకు ఇండ్లు అయితే శాంక్షన్ అయిపోయినాయి. మిగతా ఎవరైతే ఉన్నారో అంటే జిహెచ్ఎం సంబంధించి లిస్ట్ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా మంది లిస్ట్ వస్తుందని చెప్తున్నారు. లిస్ట్ అయితే ఇప్పుడు రావట్లేదండి. లిస్ట్ టైం పట్టేటట్టు ఉంది. ఎందుకంటే వీలంత వరకు అనర్హులకు రావద్దన్న ఉద్దేశంతో చాలా వరకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది L1, L2 ఎవరైతే ఉన్నారో వారికి అయితే లిస్ట్ అయితే రెడీ అయింది. అందులో కూడా మళ్ళీ ఫిల్టర్ అయితే చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి రీవెరిఫికేషన్ కూడా ఉంటుందని చెప్పేసి మన సమాచారం. ఎప్పుడు ఏంటి అనేది మరి దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత. మొత్తానికి అయితే ఈ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఇందులో మనం చూసుకుని అయితే దాదాపు 8.80 లక్షల మంది అయితే ఈ L2లో ఉన్నారని చెప్పి మనకైతే క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక లెక్క అయితే చెప్తుంది. మరి ఇందులో ఎవరికి ఇల్లు వస్తున్నాయి ఏంటి అనేది మరి ప్రభుత్వం గతంలో నిర్మించిన విధంగా నిర్మిస్తుందా ఏంటి అనేది మనకైతే తెలియాల్సి ఉంది. వీలైనంత వరకు అయితే ఈ ప్రకటన రావాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిస్టరీ.